సింహాచల దేవాలయానికి ఒక ప్రత్యేకత ఉంది. ఆగమ శాస్త్రం అనేటటువంటిది మన దేవాలయం సొంత సొత్తు. ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా ఎటువంటి కార్యక్రమాలు జరిగినా కానీ అది ఏదో ఒక అనర్థానికి దారితీస్తుంది. స్వామివారు సాక్షాత్తు వివాహానికి కానీ గజేంద్ర మోక్షానికి కానీ దిగి వచ్చేటటువంటి మార్గంలో ఎవరిని అడిగి అడ్డుగోడ కట్టారనేటటువంటి విషయం తెలియదు. ఈ అడ్డుగోడ కట్టడంతో ఎంతోమంది కుటుంబాలకు ఆధారమైనటువంటి ముఖ్యమైనటువంటి ప్రాణాలు తీసినటువంటి దుర్మార్గపు పరిస్థితి ఈరోజు దేవాలయ వ్యవస్థకు అంటుకుంది. అంతేకాదు ఇక్కడ సేవ చేయడం కోసం వచ్చినటువంటి భక్తులందరికీ కూడాను 700 మంది సుమారుగా స్వచ్ఛందంగా సేవ చేయడానికి వచ్చినటువంటి భక్తులకు ఎక్కడ ఎటువంటి సేవ చేయాలనేటటువంటి విషయాన్ని కూడా ఒక్క ఉద్యోగిని కూడా నియమించకుండా అట్లాగే ఎంతసేపు విశాఖ వాలంటీర్స్ అనేటటువంటి వాళ్ళకే ప్రాధాన్యత ఇచ్చి అన్ని చోట్ల వాళ్ళకే ప్రాధాన్యత ఇచ్చి మిగిలిన నిజమైనటువంటి సేవా మార్గంలో వచ్చినటువంటి భక్తులందరికీ కూడా మనోవేదన కల్పించారు. వారందరి యొక్క ఉసురు తగిలింది ఈరోజు. అంతేకాదు స్వామివారి ప్రచండ కోపాగ్నికి బలైంది సింహాచలం చరిత్రలో ఇంతవరకు లేనటువంటి వృత్తాంతం ఈరోజు పునరావృతం అయింది. దీనికి ప్రధాన కారకమైనటువంటి ఈఈ గారు, అలాగే కమిషనర్ గారు, అదేవిధంగా ఈ దేవాలయాన్ని నడిపిస్తున్నట్టు అర్చక స్వామి, ప్రధాన అర్చక స్వామి, వీళ్ళందరూ కూడా బాధ్యత వహించాలి. తప్పదు. చనిపోయినటువంటి వాళ్ళ ఉసుర్లు మీకే తగులుతాయి. పరిష్కార మార్గంగా కానీ ఆలోచించలేదా? ఆ కుటుంబాలను మీరు రక్షించలేకపోయారా? వారి యొక్క ఉసుర్లన్నీ మీకే తగులుతాయి. ఇది సనాతన భారతీయ ధర్మానికి నిలయమైన క్షేత్రం. ఈ క్షేత్రాన్ని కాపాడవలసినటువంటి అధికారులుగా మీరు వచ్చినటువంటి వారు మీదే బాధ్యత. మీకు సామాన్యం మేము భక్తులంగా వచ్చి దర్శనం చేసుకోవాలనుకుంటే కొన్ని వందల వేల రూపాయలు ఖర్చు పెట్టుకొని రావాలి. నిత్యం మిమ్మల్ని పెంచి పోషిస్తూ ఆ స్వామి వారి సన్నిధానంలో మిమ్మల్ని ఉంచుకొని మిమ్మల్ని ప్రతిరోజు స్వామి దర్శనం ఇచ్చి అనుగ్రహిస్తుంటే మీరు స్వామి భక్తులను అన్యాయం చేస్తారా? సనాతన ధర్మాన్ని అన్యాయం చేస్తారా? అందుకే మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ఈ అధికారులందరినీ తక్షణం అరెస్ట్ చేయండి. అంతేకాదు అరెస్ట్ చేసి వీళ్ళని వేరే చోటుకు పంపించడం కాదు, జైలు శిక్ష అనుభవించాలా. ఎంతో కుటుంబాలకి ఈరోజు బాధ కలిగించున్నటువంటి ఈ ముగ్గురు అధికారుల్ని వెంటనే తక్షణం జైలుకు పంపించాలని మేము కోరుకుంటున్నాం. ఈరోజు ఏదైతే తప్పిదనం మన ఉత్తరాంధ్ర కొలువైనటువంటి స్వామివారు శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయంలో జరిగిందో మునిపెప్పుడూ జరగని పక్షంలో ఈరోజు ఇంత దారుణంగా జరగాల్సిన పరిస్థితి ఎవరు తెచ్చారా అనేసి అంటే దేవాదాయ శాఖ వారే. ఎందుకంటే ఏదైతే స్వామివారి తిరువోత్సవం కానీ లేకపోతే స్వామివారి ఎదురు సన్నాయిలు కానీ ఏ రకంగా అయితే స్వామివారికి వెళ్తాయో ఆ రకమైన తోవని అడ్డుగోడ వేసినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో స్వామివారి ఆగ్రహానికి వారు గురికాగా పైపెచ్చు 8 మంది ప్రాణాలను ఈరోజు బలికొన్నటువంటి పరిస్థితి ఈరోజు మనం చూసాము. మునిపెప్పుడు ఈ రకమైనటువంటి ప్రమాదం ఏ రకంగా కూడా మన సింహాచలంలో మనం చూడలేదు. అంటే ఈ తప్పిదనం జరిగింది ఎవరి వల్ల అంటే అధికారులు ఎవరైతే మితిమీరి నెత్తికెక్కి పొగరుతో ప్రవర్తిస్తున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కమిటీలో కూడా చెప్పడం జరిగింది ఈ రకమైన అపచారం చెయ్యొద్దు, ఇలా చెయ్యకూడదు అని చెప్పినప్పటికీ కూడా అధికారంతో వెర్రివేగి ఈరోజు గోడ ఏదైతే కన్స్ట్రక్షన్ చేశారో కనీసం అతనికి కాన్సన్ట్రేషన్ లేదా అండి. ఒక గోడ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు కనీసం 28 రోజుల నుంచి 30 రోజులు పటిష్ట కోసం మనం వెయిట్ చేయాలి. మనం ఒక ఇల్లు కట్టుకునేటప్పుడు వాటరింగ్ చేస్తూ గోడని మనం కనీసం ఒక 28 రోజులు వదులుతామే. అటువంటిది 5 రోజుల క్రితం అంటే ఒక నెల రోజుల క్రితం నుంచి కూడా మన ఏదైతే సింహాచల చందనోత్సవం గురించి మనం ఏదైతే ఏర్పాట్లు చేస్తామో అంత సెన్స్ లేకుండా 5 రోజుల క్రితం గోడ కట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అంత అర్జెంటుగా ఎందుకు కట్టారు? పోని కట్టారు, మీకు ఏదో ఒక ఆలోచన ఉంది, కట్టారు. అయితే కనీసం ప్రజలను ఆ తోవంట వదలకూడదని కనీసం సెన్స్ లేదండి. ఈరోజు పోలీస్ శాఖ వారు కనుక మనకి ఈ సింహాచలంలో లేకపోతే కొన్ని వందల ప్రాణాలు పోయి ఉండేవి. ఈ దేవాదాయ శాఖ ఏదైతే పనితీరు ఉందో ఆ రకమైన పనితీరు వల్ల చాలా ఇబ్బందులు ప్రజలు ఎదుర్కొంటున్నారు. దయచేసి ఇప్పటికైనా మారాలి. అర్జెంటుగా ఈ ఏదైతే ఈ ప్రమాదం జరిగిందో వాటి మీద ఇంతవరకు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? 105, 118/1 ఈ సెక్షన్స్ ఎందుకు వీళ్ళకు వర్తించవు? ఆ సెక్షన్స్ ప్రకారంగా ఇమ్మీడియట్గా వీళ్ళకి ఎందుకు అరెస్ట్ చేయటం లేదని చెప్పి నేను మీడియా ముఖంగా అడగడం జరుగుతుందండి.